పక్కవారిలో ఏదో ఒక విషయం నచ్చి, వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాలనుకుంటావు. పరిచయం చేసుకుంటావు. చాలా క్లోజ్ అయిపోతావు. వాళ్ళు ఫస్ట్‌లో ఎలా ఉన్నారో అలా ఎప్పటికి ఉండలేరు. మారిపోతా ఉంటారు. అలా మారిపోవటానికి కారణం వాళ్ళు ఏం చేసినా నువ్వు యాక్సెప్ట్ చేయటం. అలానే నీ విలువను కూడా తగ్గిస్తూ ఉంటారు. అందరు కాదు కొంతమంది. నీ విలువను నువ్వెప్పుడూ తగ్గించుకోకు. వాళ్ళ ముందు చీప్ అవ్వకు. ఒకప్పుడు వాళ్ళు నీ లైఫ్‌లో లేరు. ఇప్పుడు ఉన్నారు. ఇంకా ఎక్కడి దాకా వస్తారో, ఎప్పటి వరకు ఉంటారో తెలీదు. అలాంటి వాళ్ళ గురించి నీ విలువను నువ్వు ఎందుకు తగ్గించుకోవాలి? ఇక్కడ విలువ తగ్గించుకోవటం అంటే నీ ఆలోచనలు తగ్గిపోతాయి. లైఫ్ మీద నువ్వు ఫోకస్ చేయటం తగ్గిపోతుంది. నీ జీవితమే పై స్థాయి నుంచి కింద స్థాయికి పడిపోతుంది. సో, నువ్వు ఎవరి గురించి తగ్గకు. నువ్వు నీలానే ఉండు. నువ్వు నీలానే ఉన్నప్పుడు ఎవరైతే నిన్ను ఇష్టపడి వస్తారో అప్పుడు నీ లైఫ్ బాగుంటుంది. వాళ్ళు నీతో కొంతకాలం చాలా బాగుండొచ్చు. కొంతకాలం కానీ, లేకపోతే లైఫ్ లాంగ్ కానీ. వాళ్ళు వచ్చినా, వెళ్ళిపోయినా అంతగా అనిపిచ్చదు. ఎందుకంటే నువ్వెప్పుడు ఒకలాగే ఉంటావు కాబట్టి. ఒకలాగా లేకుండా తగ్గుతూ ఉంటే బాధేస్తూ ఉంటది. ఒకవేళ ఎక్కువ ఆశలు పెట్టుకుంటే అప్పుడు బాధ అనిపిస్తది. సో, నువ్వెప్పుడు నీలానే ఉండు. ఎవరిని నమ్ముకోకు. ప్రపంచంలో నువ్వొక్కడివే పోరాటం చేయాలి. ఎవరు తోడు రాడు. ఎవరిని సలహాలు అడగకు. ఎందుకంటే నీకు మించిన నీకు మించిన గురువు ఎక్కడ లేరిక్కడ. ఎవరు లేరు. ఫస్ట్ అడుగు నువ్వేస్తే, రెండో అడుగు నీ జీవితమే చూపిస్తుంది. ప్రతీదీ నేర్చుకోవాలని పట్టుదల ఉంటే ఎప్పటికైనా నేర్చుకోగలవు. సో, లైఫ్‌లో నీ ఫ్యూచర్ గురించి దృష్టి పెట్టు. తర్వాత నువ్వు ఎవరి కోసం బాధపడినా, ఎవరు రావాలనుకున్నా వాళ్ళు ఖచ్చితంగా వస్తారు నీ లైఫ్‌లోకి. నిన్ను పొగడ్తలతో ముంచెత్తుతారు. సో, అప్పటిదాకా కష్టపడుతూనే ఉండు. ఎప్పుడు తగ్గకు.